అపొస్తలుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఈ సందర్భంలో స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవంద్రములైనా ఎంతవరకునైనా గతించిన వారాల్లో మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి, కరుణను బట్టి, వాత్సల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి, నీ బిడ్డలను ప్రభువా కాపాడినటువంటి విధానాన్ని బట్టి నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు తండ్రి. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలాన్ని నైనా ఆదరణను నీ బిడ్డలకు దయచేయండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డలకు నేను వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించి మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసును ముఖాంతం వచ్చి మీరే మాట్లాడండి. పుట్టివాడిని మట్టివాడిని ప్రభు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నైనా మీ స్వాధీనంలో నన్ను ఉంచుకొని నా పెదవుల ద్వారాగా మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తెఫను గారు, ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. క్రైస్తవులైనటువంటి వారికి స్తెఫను గురించి తెలియదు. దావీదు గురించి తెలుసు, చరిత్రలు ఉన్నాయి కనుక. అబ్రహాము గారి గురించి తెలుసు, మొదటి నుంచి ఉన్నారు కనుక. యాకోబు గురించి కూడా తెలుసు, ఎక్కువగా యాకోబుని మనం ప్రస్తావిస్తాం కనుక. దానియేలు గురించి కూడా తెలుసు. దానియేలు సింహభూమిలోకి వెళ్ళడం, ఆ చరిత్ర మనకు మంచిగా మన హృదయానికి అతుకుపోయేదిగా ఉంటుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగో గురించి కూడా మనకి తెలుసు. యేసు ప్రభువుల దగ్గర ఉన్న శిష్యుల్లో కొంతమంది మనకు తెలుసు, మిగిలిన కొంతమంది మనకు తెలియదు. ఈ స్తెఫను దేవుని ద్వారా రక్షింపబడి దేవుని సువార్తను ప్రకటించడానికి నిశ్చయించుకున్నటువంటి పరమ భక్తులలో ఒక భక్తుడిగా స్తెఫను పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కీర్తన గ్రంథం చదువుకున్నాం కదండి. కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా. ఆ కీర్తన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది ప్రియమైన బిడ్డలారా? ఏమని రాయబడింది? తన భక్తులను తన కొరకు ఆయన ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఎన్నో వచనం? 3వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఆ భక్తులలో ఒక భక్తుడు ఈ స్తెఫను గారు అనేటువంటి సత్యాన్ని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ మీకు ఆయన గురించి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చదువుకున్న 8వ వచనంలో అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాటలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. స్తెఫను కృపతోను, అంటే దేవుని కృపతోను, బలముతోను, దేవుని బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తియాలో కొనబడినటువంటి సమూహంలోను, కురేనీయుల సమూహంలోను, అలెగ్జాంద్రియాల సమూహంలోను, కిలికియా నుండి నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తుడు స్తెఫను గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతనికి ఉన్నటువంటి శ్రేష్టమైన తలంతులు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, నీకు కూడా దేవుడు తలంతులు ఇస్తాడు. దేవుడిచ్చే తలంతులు ఎలాగుంటాయో తెలుసండి. మనుషులు ఇచ్చే తలంతులుగా, మనుషులు ఇచ్చేటటువంటి గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదాలుగా ఉండవు. దేవుడిచ్చే తలంతులు చాలా గొప్పగా ఉంటాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేపడుతుంది. స్తెఫను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనం. దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనానికి ఎదురుండదండి, ఎక్కడికి వెళ్ళినా ఎదురుండదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనానికి, దేవుడు ప్రయోగించిన సాధనానికి ఎక్కడికి వెళ్ళినా కానీ అపజయము ఎన్నటికీ ఉండదు అని సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్తెఫను గారు లేచి దేవుని సువార్తను ప్రకటించడానికి అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన నిలబడినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజల గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఏమని వచ్చినట్టండి?
లిబెర్టియల అనబడినటువంటి సమూహంలోను, పురోనీయుల సమూహంలోను, అలెగ్జాంద్రియుల సమూహంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. ఈ వచ్చిన సమాజపు వారందరూ కూడా ఎటువంటి వారంటే మహాజ్ఞానవంతమైన వారు, మహాజ్ఞానులు, పండితులు అనబడినటువంటి వీరు స్తెఫనుతో తర్కించడానికి స్తెఫను దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని చెప్పడానికి మీరు నిలబడినప్పుడు మీకంటే ఆ విషయం గురించి ఎక్కువగా తెలిసిన వారు వచ్చి మీతో తర్కిస్తే మీరు ఓడిపోతారు. ఎలాగ అర్థమవుతుంది మీకు? మీరు ఒక కూరను, ఒక వంటకాన్ని బాగా చేయగలరండి. మీకంటే బాగా చేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకంటే బాగా చేశారు అనుకో, మీరేమవుతారు? మీరు ఫెయిల్ అయిపోతారు. అంతే కదా? నీకంటే బాగా వచ్చిన వాళ్ళు నీకంటే బాగా చేసి దాన్ని ప్రజెంటేషన్ చేసినప్పుడు నీకంటే ఎదుటివారు చేసింది బాగున్నప్పుడు ఏమంటాం మనం? నీదేం బాగాలేదమ్మా అంటాం కదా. స్తెఫను దేవుని గురించి చెప్పడానికి నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు స్తెఫను ప్రసంగం అని దీనికి హెడ్డింగ్ పెట్టుకోవాలి మనం. స్తెఫను లేచి ప్రసంగిస్తున్నప్పుడు వచ్చినటువంటి సమాజపు వారందరూ కూడా స్తెఫనుతో వాదిస్తూ ఉంటే చెప్పనంటే అక్కడే అలాగే నిలబడి వారి చెప్పి అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇస్తూ వారిని నోరు ఎత్తకుండా చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జ్ఞానము మనుషులు సంపాదించే జ్ఞానం కాదండి. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానము మనుషులు సంపాదించేది కాదు. ఎవరిచ్చేది? దేవుడిచ్చేది. వారు వచ్చి తర్కిస్తున్నారంట. ఒక మాట ఎదురు ప్రశ్నలు వేస్తూ, జవాబు చెప్పరాని ప్రశ్నలు వేస్తూ, దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు చూసావా? నువ్వు ఎప్పుడన్నా విన్నావా? ఆయనతో నడిచావా? ఆయనతో చూసావా? ఆయన చేయబట్టుకున్నాడా? నువ్వు ఆయన చేయబట్టుకున్నావా? ఆయన తింటుంటే నువ్వు చూసావా? ఆయనకి నువ్వు ఏదైనా పెట్టావా అని ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఏం చెప్తారు మీరు? దేవుని నమ్ముకున్నారు కదా, ఏం చెప్తారు? ఎప్పుడన్నా దేవుడు మీకు కనిపించాడా అని ఎవరన్నా వచ్చి అడుగుతారండి. మీరేం చెప్తారు? ఏం చెప్తారండి? దేవుడు ఆత్మస్వరూపి, నాలోనే దేవుడు ఉన్నాడు, ఇంకా ఆయన నాకు కనపడడం ఏంటయ్యా? దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో నివసిస్తానని చెప్పాడు. ఆయన రక్తాన్ని నిన్ను పానం చేస్తున్నాను, శరీరాన్ని నిన్ను భుజిస్తున్నాను కనుక దేవుడు నాలోనే ఉన్నాడు. ఆయన చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కనుక దేవుడు నాలోనే ఉన్నాడని చెప్తాం. ఇంకేం చెప్తారు? లేకపోతే మీరు బుద్ధి ఉందని కదా, దేవుడు ఎవరన్నా చూశారా అలా, నేను చూడడం ఏంటి అని అంటారా? ఏం చెప్తారు మీరు సమాధానం? ఎదుటివాడు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే దానికి అర్థం మాకు తెలిసి ఉండాలి. దేవుని చూడటం ఏంటండి? దేవుని ధరించుకున్నటువంటి వారము, దేవుడు మాతో నివసించడానికి, మాలో నివసించడానికి పరలోకం నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, మా కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తమును బట్టి మమ్మలను పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఈ రోజున ఆయన బిడ్డలుగా, ఆయన సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మేము చూడడం ఏంటయ్యా? దేవుడు మమ్మల్ని చూసి మాలో ఆయన నివసించడానికి మా దగ్గరికి వచ్చాడని సమాధానం చెప్పాలి. నేను చూడలేదన్నాను అనుకో, దేవుని చూడదా నీకెందుకు దేవుడు ఎవరే అంటారు. స్తెఫను ప్రశ్నలు వేసే ప్రశ్నలు కూడా చాలా తిక్కైన ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు ఇందులో రాయలేదు, కానీ వారు అడిగిన ప్రశ్నలకు, వారు అడిగిన జవాబులకు స్తెఫను ఇచ్చినటువంటి జవాబుని ఇక్కడ వారు పరిశుద్ధ గ్రంథంలో రాస్తారు. 10వ వచనం చదవండి. స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు స్తెఫను అగపరిచిన జ్ఞానమును, జాగ్రత్తగా అండర్లైన్ చేస్తూ, అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎవరు వచ్చినటువంటి సమాజపు వారు ఎదిరించలేకపోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ మీతో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ మీలో ఉంటే మిమ్మల్ని ప్రశ్నలు వేయాలని వచ్చేవారు, మిమ్మల్ని హింసించాలని వచ్చేవారు, మిమ్మల్ని బాధ పెట్టాలని వచ్చేవారు మిమ్మల్ని ఏమి కూడా ఎదిరించలేరు. కారణం ఏంటంటే దేవుని ఆత్మశక్తి అంతా గొప్పగా ఉంటుంది. స్తెఫను మాట్లాడుతుంటే స్తెఫనుకు తోడుగా ఎవరున్నారంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ స్తెఫనుతో
ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం తపన గారు. ఈ రోజున దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు అన్నటువంటి మనము దేవుని ఆత్మను ధరించుకుని దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితే దేవుని ఆత్మ మనకు అన్ని విషయాలలో సహాయమును అనుగ్రహిస్తూ ఉంటున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ స్టెఫన గారు ఎంత జ్ఞానవంతుడో, ఎంత తెలివైన వాడో, స్టెఫనను ఆత్మ ఎలాగ కాపాడుతుందో ఒక్కసారి ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, 14వ వచనం చూడండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడి చెప్పగా మేము వింటిమి అని. ఆ సభలో ఉన్న వారందరూ స్టెఫను గురించి ఏం చెప్తున్నారు కదా తెలుసండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అని స్టెఫను గురించి వారు చెప్తుంటే 15వ వచనంలో చూడండి. సభలో కూర్చున్న వారందరూ స్టెఫను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖములే వారికి కనపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫను మనుషుడే, మానవుడే. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మ స్టెఫను మీద ఉంది కనుక స్టెఫను ఎలా కనబడుతున్నాడంటే వారికి అక్కడ ఉన్నటువంటి సమాజం వారందరూ కూడా, సమాజం అంటే ఒకరు ఇద్దరు కదండి, వేల సంఖ్యలో ఉన్నారు. స్టెఫనును మధ్యలో నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారు? స్టెఫను మీద ఏదో ఒక నేరం మోపి యేసుక్రీస్తు నామములు ఇతను ప్రకటించకుండా, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించకుండా ఇతనను చంపేయాలని, అతను పట్టుకుని మహాసభకు అప్పగించాలని, అతన్ని శిక్షించాలని వారు తీసుకుని మహాసభకు తీసుకొచ్చారు. మహాసభ, దాని పేరు 12వ వచనం చూడండి. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టింది. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచరణ మార్చుచున్నాడని వీడు చెప్పగా మేము వింటిమిని. అబద్ధ సాక్ష్యాలు పురమాయించి, అంటే దొంగ సాక్ష్యాలు పురమాయించి స్టెఫనును పట్టుకుని మహాసభకు అప్పగించి స్టెఫనును చంపాలని వారికి ఉన్నటువంటి కుట్ర. అంటే మహాసభ అంటే చాలా వేల లక్షల మంది అక్కడ కూడుకుని ఉన్నప్పుడు ఆ సభ వారు స్టెఫనును చూసినప్పుడు స్టెఫను ముఖం ఎలాగుందంటండి? దేవదూత ముఖం మళ్ళీ ఎవరికి కనిపించిందంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు స్టెఫనును ఆవరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు స్టెఫనుతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు స్టెఫను ద్వారా వారందరికీ సమాధానము ఇస్తున్నాడు. ఈ రోజున కొన్ని ప్రశ్నలకు మనకు సమాధానం తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన మనకు సమాధానాలైనా మనకు సమకూర్చగలడు. ప్రియదినములు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడు తన భక్తులను, యెహోవా తన భక్తులను తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న భక్తులు ఈ లోకంలో శ్రేష్టమైన వారు, గొప్పవారు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ స్టెఫను చేసినటువంటి ప్రసంగం గురించి 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుని 10 నిమిషాలలో మనము ఈ కూడుకను మనము ముగించుకుని గృహాలకు వెళ్దాం. 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైనటువంటి అబ్రహాము కానానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలండి. ఇక్కడ స్టెఫనుతో అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి సభ వారందరూ కూడా, ఇది నిజమేనా? నువ్వు దేవుని గురించి చెప్తున్న మాటలు నిజమేనా? యేసు ప్రభు వారి గురించి చెప్తున్న మాటలు నిజమేనా? మన పితరుల గురించి చెప్తున్న మాటలన్నీ నిజమేనా అంటే అప్పుడు స్టెఫను అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ఎవరిని ఎత్తుకున్నాడండి? మొట్టమొదటిగా అబ్రహాము గారి గురించి, మన పితరుడైన, మన తండ్రి అయిన
అబ్రహాము గారిని గురించి చెప్పనెత్తుకున్నాడు. చూడండి, దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఎవరు అని చెప్పడానికి దేవుడు ఏమనేవాడు తెలుసండి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీకు కూడా నేను దేవుడిగా ఉండడానికి వచ్చాను అని చెప్పాడు. మొట్టమొదటిగా ఎవరిని చెప్పుకున్నాడు దేవుడు? అబ్రహాము గారిని, మన పితరుడైనటువంటి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ స్టెఫను కూడా అబ్రహాము గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ప్రసంగాన్ని. అబ్రహాము గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. కారణం ఏంటో తెలుసండి? యూదులు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అబ్రహాము గారిని ప్రమాణంగా చేసుకుని వారు జీవించేవారు. అబ్రహాము గారు అంటేనే వారికి విశ్వాసం, అబ్రహాము గారు అంటేనే వారికి నమ్మిక. కనుక అబ్రహాము గారు, మీ పితరుడైనటువంటి అబ్రహాము గారు అని చెప్తూ ఇక్కడ ప్రసంగాన్ని ఇక్కడ మన స్టెఫను గారు మొదలుపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి ఏమన్నాడు చూద్దాం. అందుకు స్టెఫను చెప్పినది ఏమందుకు, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముని పిలిచింది ఎవరంటే దేవుడే. అబ్రహాము గారు ఏం చేసుకునేవాడండి? విగ్రహాలను తయారు చేసుకునేవాడు, బొమ్మలను తయారు చేసుకునేవాడు, విగ్రహాలను బొమ్మలను తయారు చేసుకుని బొమ్మలు అమ్ముకునేటువంటి వృత్తి కలిగిన వాడు. ఆ బొమ్మలు చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకమైన దృష్టిలో బొమ్మలను చూస్తూ, బొమ్మలను ప్రేమించి, బొమ్మలను ఆరాధించి, బొమ్మలు కనపరిచి, బొమ్మలకు మొక్కేటటువంటి జీవితం కలిగిన వాడు అబ్రహాము గారు. అటువంటి అబ్రహాము గారి గురించి చెప్తూ దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమై అబ్రహామును దేవుడు రమ్మన్నప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడండి? ఉన్న పాటున దేవునితో పాటు బయలుదేరి వచ్చేసాడు. నీవు నీ దేశముని స్వజీవుని విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశం రమ్మని అతనితో చెప్పిన. అప్పుడు అతను కల్దీల దేశంను విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమునందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చాను. మీరు నివసిస్తున్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం అబ్రహాము గారు అక్కడ నుంచి హారానులో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసించాడు. కనుకనే ఇక్కడ మీరు నివసిస్తున్నారంటే మీ పితరుడు నివసించిన నివాసంలోనే మీరు ఉంటున్నారు. ఆ పితరుడు ఎవరు అనుకుంటున్నారు? దేవుడు పిలిచినటువంటి అబ్రహాము గారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము గారని తప్పని ఇక్కడ ప్రసంగం మొదలుపెట్టేసరికి వీళ్ళందరికీ చెమటలు మట్టడం మొదలుపెట్టింది. అబ్రహాము గారి గురించి ఈయనకేం తెలుసు? అబ్రహాము గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నవాడు. స్టెఫను ఇప్పుడు వాడు 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాము గారిని స్టెఫను ఇక్కడ తెలియజేస్తుంటే, చూసినట్టుగా చెప్తుంటే, కలుసుకున్నట్టుగా చెప్తుంటే, అంటే మీకు ఒక విషయాన్ని అర్థం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. ఇప్పుడు శారమ్మ గారి గురించి కృష్ణవేణమ్మ గారికి తెలిస్తే తెలవదా? తెలుసు కదా. కృష్ణవేణమ్మ గారికి అమెరికాలో ఉన్న వాళ్ళని ఎవరి గురించి అని చెప్పమని చెప్తారా? ఎందుకు తెలియదు కనుక. మరి స్టెఫను గారికి అబ్రహాము గారి గురించి ఎలా తెలుసు? అబ్రహాము గారు దేవుడి స్టెఫనును కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక అబ్రహాము చరిత్ర అంతా స్టెఫను గారు దేవుని ద్వారా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం దేవుడు పిలిచాడు కనుక, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. రెండవది, పరిశుద్ధాత్ముడు స్టెఫను మీద ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ చేత చరిత్ర అంతా కూడా ఇక్కడ స్టెఫను గారు చెప్పడం మొదలుపెట్టి అబ్రహాము గారి గురించి తెలియజేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమిని నేను స్వాత్యం ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానము దీన్ని స్వాధీనపడుతున్నని అతనికి వాగ్దానము చేశాను. మీ పితరుడిని అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం తెలిసింది. కుమారుడు లేనప్పుడు, కనీసం కాలు పెట్టేటువంటి ఒక చోటు కూడా లేనప్పుడు ఈ దేశమంతా నీకు ఇస్తానని దేవుడు అతనికి వాగ్దానం చేసిన. అయితే దేవుడు అతని సంతానం అన్య దేశం మందు పరవాసులు అవుదురనియు ఆ దేశస్తులు 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుతురని బాధ పెట్టుదరని చెప్పిన. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులు ఎందురు ఆ జనమును నేను విమర్శ చేయనియు ఆ తర్వాత వారు వచ్చి ఈ చోటు నన్ను సేవించురని చెప్పిన. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా దేవుడు చెప్పినట్టుగా జరిగింది అని స్టెఫను అక్కడ ఉన్నటువంటి సమాజపు వారందరికీ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, మరి కృష్ణవేణమ్మ గారు మనవడికి చేసింది ఏంటండి? సున్నతి సంస్కారం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సున్నతి
సంస్కారం అది 8వ రోజునే చేసేయాలి. మామూలుగా అయితే పెద్ద ఎదిగిన తర్వాత కాదు, ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజునే చేయాలి. ఈ రోజున మనకు సున్నత లేదు, ఎందుకంటే బాప్తిస్మమే మనకు సున్నతితో సమానము. క్రైస్తవులు అనేటువంటి వారికి ఒక్క మహమ్మదీయులకు తప్ప క్రైస్తవులు అనేటువంటి వారికి అందరూ కూడా, దేవుని నమ్ముకున్న వారందరికీ బాప్తిస్మమే సున్నతితో సమానము. దేవునికి స్తోత్రం కలుగునగాక అంటూ అక్కడ చెప్తూ వస్తూ అబ్రాహాము గారి గురించి చెప్పుకుంటూ వస్తే వీరందరికీ ముచ్చెమటలు పట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 9వ వచనం చూడండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు వేసిరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలంట్లో ఉండి అతన్ని తప్పించాను. అబ్రాహాము గారి తర్వాత యోసేపు గారిని ఆ గురించి చెప్పడం మొదలుపెట్టి 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుకరించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి వారికి అందరికీ అతనిని అధిపతిగా నియమించిన. తర్వాత ఐగుప్తు దేశమంతటికి కానాను దేశమంతటికి కరువు బహు శ్రమలు వచ్చెను కనుక మన పితరులు ఆహారం లేకపోయాను. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపించాను. ఆది కాండంలో మనం ఈ చరిత్ర అంతా కూడా చదువుకుంటూ వచ్చాము. అబ్రాహాము గారు మొదలుకోండి, యాకోబు మొదలుకోండి, యాకోబు యొక్క కుమారులు మొదలుకోండి, యోసేపు ఐగుప్తులకు ప్రవేశించడం మొదలుకోండి. యోసేపు ఐగుప్తులకు ఎలాగెళ్ళాడండి? అన్నగారులు కోపపడి మత్తరపడి యోసేపును గోతులో తోచి గోతులోంచి బయటికి తీసి మరలా ఐగుప్తీలకు అమ్మేసి యోసేపు ఐగుప్తులకు వెళ్ళాడు. ఐగుప్తులకు వెళ్ళి యోసేపు రాజు అయిన తర్వాత అక్కడికి అన్నలు ధాన్యం కొనుక్కుంటా వెళ్ళినప్పుడు యోసేపు చెప్పాడు, నేను మీ అన్నను రా, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు పంపిస్తే నేను రాలేదు, ఈ ప్రణాళిక మీది కాదు, ఇది దేవుని ప్రణాళిక అని యోసేపు అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తాం. 14వ వచనం చూడండి. యోసేపు తన తండ్రిని యాకోబుకు తన సర్వజనులు అందరికీ పిలువనంపించిన వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళాను, అక్కడ అతడును తన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుడు యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనినటువంటి సమాధుల వారు వంచబడిరని అక్కడ వారి గురించి కూడా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది అయిపోయిన తర్వాత మోషే గారి గురించి కూడా ఇక్కడ స్టెఫను ప్రసంగించడం మొదలుపెట్టాడు. మోషే గురించి కూడా ఆయన ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం. 80వ వచనం చూడండి, 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యం మందు ఒక పొదలో అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడను, అంటే మోషే గారికి కనపడను. మోషే చూసి ఆ దర్శనంకి ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూడకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడును అబ్రహాము ఇస్సాకు యాకోబులో దేవుడు నన్ను ప్రభు వాక్కు వినబడను కనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. మోషేకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో మనము చదువుకున్నాం నిర్గమకాండం మొదటిలోనే. ఎలా ప్రత్యక్షమయ్యాడు? సీనాయి కొండ మీద దేవుడు ఒక పొదలో మండుతున్న పొదలు కాలిపోవడం లేదు, బూడిదైపోవడం లేదు, ఏంటా వింత అని చూడడానికి మోషే వెళ్ళినప్పుడు మోషేతో మాట్లాడాడు దేవుడు. ఇదంతా కూడా స్టెఫను ఆత్మ ద్వారా వారందరికీ విషయాలు తెలియజేస్తుంటే, దేవుని నమ్మనటువంటి వారు, దేవుని యందు విశ్వాసం లేని వారు ఏం చేశారంటే స్టెఫనుని ఎలాగైనా చంపాలని స్టెఫనును పట్టుకుని చంపడానికి వారు ప్రయత్నం చేసి ఎంత మంచి మాటలు చెప్పినా కానీ వారు ఆ మాటలు వినలేకపోయారు. చూడండి, ఆఖరిగా 54వ వచనం చదువుతామండి. 54వ వచనం అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి ఎవరి మీద? స్టెఫను మీద అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశమును తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుతున్నానని వారికి ప్రకటించాడు. వారు కొట్టడానికి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు. అప్పుడు స్టెఫను అంటున్నాడు, ఇదిగో నేను దర్శనం చూస్తున్నాను. ఏ దర్శనం తెలుసా? పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాను. దర్శనం ఏముంది? దేవుని కుడిపార్శ్వమందు యేసు ప్రభువు వారు నిలిచి ఉండటం నేను చూస్తున్నానని వారు చెప్పినప్పుడు ఈ మాటకి ఇంకా వారు కోపోద్రికులైపోయి కోపంతో మండిపడిపోయి ఏం చేస్తారు? 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపుగా అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల వద్ద అతని వస్త్రములు పెట్టిరి. ఈ సౌలు ఎవరో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు ఈ సౌలు? సౌలు ఎవరమ్మా? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా రాజు అయిన వారు ఎవరో? సౌలే కదమ్మా.
మీకు చరిత్రలు అర్థం అవ్వాలని మేము ఈ చరిత్ర గ్రంథాలను చెప్పడానికి మొదలుపెట్టాం. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? సమూయేలు ప్రవక్త ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు సౌలు. మొట్టమొదటి రాజు. రెండవ రాజు దావీదు. చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాలి, చెప్పింది మనం వినాలి, దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి. మరి ఇక్కడ ఈ సౌలు ఎవరు? ఇతరుని పట్టుకుని చంపుతున్నప్పుడు అతని వస్త్రములు ఊడదీస్తే వస్త్రములకు కాపలాగా పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి అండి? సౌలు ఉన్నాడంటే. ఇక్కడ సౌలు గురించి తర్వాత చెప్తాను మీకు. కనుక ఏమన్నా సాక్షులు సౌలను ఒక యవ్వనుడైన పాదములు వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువును ఆత్మను చేర్చుకోమని చెప్పను పలుకుతుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభు వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి నిద్రించిన సౌలు అతని సావునకు సమ్మతించను. ఇది చచ్చిపోవడం మంచిదేనండి అని ఓటేసిన వ్యక్తులు సౌలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు సిలువలో ప్రకటించిన ఒక మాటను చెప్పను కూడా చెప్పాడు. యేసు ప్రభు వారు మొట్టమొదటి మాట ఏం చెప్పాడండి సిలువలో మాటలో? 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభువా అన్నాడు యేసు ప్రభు వారు. స్టెఫను కూడా తను చంపుతున్నటువంటి వారిని గురించి స్టెఫను కూడా చెప్పిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసండి? ప్రభు వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నారు. కనుక స్టెఫను అలగవారు దేవుని భక్తుడు స్టెఫనుని చంపారు. కానీ స్టెఫను చనిపోయే ముందు ఏం చూశాడండి? పరలోక దర్శనం చూశాడు. పరలోకము తెరవబడుతుంది చూశాడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కూర్చుండుట చూసి ఆయన చనిపోయి పరలోక రాజ్యానికి ఆయన తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సౌలు ఎవరు? పౌలు గారి గురించి తెలుసమ్మా మీకు? పౌలు గారి గురించి తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఈ అధ్యాయం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? ఏం పేరు ఉంది దీనికి? అపోస్తుల కార్యములు. అపోస్తులుడు అయినటువంటి పౌలు అనేటువంటి తాత్విక గ్రంథకర్త ఒక ఆయన పౌలు గారు. దేవుని యందు నిష్ట కలిగి, దేవుని యందు విధేయత కలిగి, దేవునితో నడుస్తూ పత్రికలు రాసిన వాడు ఆయనేనండి. రోమపత్రిక రాసింది పౌలు గారే. అలాగే పత్రికలు చాలా పత్రికలు అయినా ఫిలిప్పీలు రాసిన పత్రిక, సంఘాలకారింటికి రాసిన పత్రిక రాసింది కూడా పౌలు గారే. పౌలు రక్షింపబడక ముందు ఆయనకు ఉన్నటువంటి పేరు సౌలు. పౌలు రక్షింపబడక ముందు అతనికి ఉన్నటువంటి పేరు సౌలు. ఈ రోజున కూడా రక్షింపబడిన వారికి పేర్లు మార్చడానికి గల కారణం ఏంటంటే ఆ పేర్లు అన్యుల పేర్లు కనుక నువ్వు దేవునిలోనికి వచ్చావు కనుక దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ పేరు మార్చబడాలి, దేవుని పేరు పెట్టబడాలని పేర్లు ఈ రోజున మారుతున్న సందర్భాన్ని ఇక్కడ నుంచే మనోళ్ళు ప్రారంభించారు. అంటే క్రైస్తవ సంఘాలు ప్రారంభించినాయి. సౌలు మొట్టమొదటి పేరు సౌలు అయితే దేవుని నమ్మిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత అతని పేరు పౌలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమందు ధన్యుడైనటువంటి మహాభక్తుడైనటువంటి స్టెఫను గురించి మనం తెలుసుకోవడానికి ప్రభు చూపించాడు. స్టెఫను యొక్క సావు సౌలు అంగీకరించాడంటే పౌలు కూడా అంగీకరించాడు. పౌలు సాక్ష్యంలో ఈ స్టెఫను గురించి కూడా మనం ముందుకు చూడగలుగుతాం. కనుక దేవుని భక్తులైన వారిని భూమి మీద అందరూ కూడా చంపడానికే చూస్తారు. దేవుని బిడ్డలు చంపడానికే చూస్తారు. కారణం ఏంటో తెలిసింది? నువ్వు దేవుని నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ, దేవుని నమ్ముకుంటే ఇరుకులు ఇబ్బందులు ఎక్కువ. నీకు లోకముతో నువ్వు సహవాసం చేయడం లేదు కనుక, లోకానికి వేరే ఉన్నావు కనుక లోకస్తులు నిన్ను ఒకవేళ హింస పెట్టచ్చు, బాధ పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. కానీ లోకం విడిచిన తర్వాత వాళ్ళు పరలోక రాజ్యానికి రాలేరేమో కానీ నీవు మాత్రం పరలోక రాజ్యానికి క్షేమముగా చేరతామని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, స్టెఫను యొక్క భక్తుడి యొక్క సాక్ష్యం గొప్పది, ఆయన పరిచర్య గొప్పది, ఆయన సువార్త పరిచర్య ఎంతో గొప్పది. ఆ స్టెఫను గురించి ఈ యొక్క 7వ అధ్యాయంలో శ్రేష్టమైన విషయాలు మనకు దేవుడు తెలియజేశాడు. కనుక ఆత్మ స్టెఫను మీద ఉండి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లుగా మనము చూడగలిగాం. ఈ సమయమందు దేవుని ఆత్మ మనకు కూడా తోడుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వాటి నుంచి మనం క్షేమముగా బయటికి వెళ్ళడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్న సత్యాన్ని గ్రహించి తెలుసుకుని మనం దేవునిలో ముందుకు కొనసాగుదాం.
ఈ మాటలు దేవుడు దీవించి, వాక్యాన్ని దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకు నైనా ప్రభువా అపోస్తుడైనటువంటి నీ భక్తుడైనటువంటి పరమ భక్తుడైనటువంటి తపన గారి గురించి నేను ప్రభు మేము తెలుసుకోవడానికి కొద్ది మాటలు ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. కీర్తన గ్రంథంలో మీరు తెలియజేస్తున్నారు, యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు అనేటువంటి వచనాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నేను ప్రభు అటువంటి భక్తుడు స్టెఫను గారి గురించి తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. స్టెఫను యొక్క జీవితం శ్రేష్టమైనటువంటి జీవితమునైనా ఆయన జీవితంలో తొంగు చూసి రక్షింపబడినది మొదలుకొని స్టెఫను ప్రభువా నీలోనే నడుస్తూ నీలోనే సాగుతూ ప్రభు అన్ని విషయాలను ప్రభువా నిన్ను మాదిరిగా చేసుకుని జీవించినటువంటి వ్యక్తిగా లేఖనాల్లో మేము చూడగలుగుతున్నాం. స్టెఫను జీవితం మాకు ఆదర్శప్రాయం. ఆయన నడిచిన నడవడికనైనా ఆయన పొందుకున్న ఆత్మశక్తి, ఆయన ప్రసంగించేటువంటి వరవడి, ఎవరు ప్రశ్న వేసినా ఎవరు ప్రశ్నలు అడిగినా కానీ వాటన్నిటికీ జవాబు చెప్పగలిగినటువంటి ఆత్మను కలిగినటువంటి వాడు. ఈ సమయం ముందునైనా ఆ స్టెఫనులాగా మా జీవితాలు కూడా మేము మలుచుకోవడానికి, మా జీవితాలు కూడా స్టెఫనులాగా ఉండడానికి నైనా ప్రభువా ఆయన జీవితాన్ని ప్రభు మేము ఆదర్శంగా తీసుకుని లోకంలో బ్రతకడానికి నేను మీ కృప చూపించండి. నిన్ను ప్రకటించడానికి ప్రాణము పోయినా కానీ ప్రాణాన్ని కూడా త్యాగము చేసేటువంటి జీవితాలు నీ బిడ్డలమైన మాకు దయచేయండి తండ్రి. నీ సన్నిధానం రావడానికే మేము ఆలస్యం చేస్తున్నాం, నీ సన్నిధానం రావడానికే మేము ఇష్టపడలేకపోతున్నాం. మా ప్రాణాలు ఇంకెక్కడ అర్పించగలదమనైనా తపన భక్తుడినైనా ప్రాణం తీస్తారని తెలిసి అతను చంపుతారని కూడా తెలిసి నీ సువార్తను ఎక్కడ ఆగకుండా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి తండ్రి, గొప్ప వ్యక్తినైనా ఈ సమయం అందునైనా ప్రభువా నీ బిడ్డన ప్రభు స్టెఫను గారి గురించి తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, సంఘానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. విన్నటువంటి నీ లేఖన భాగ్యాలను ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, నీరు గట్టినని ప్రభువా ఫలింపచేయండి. అయినా వారి జీవితాల్లో కూడా స్టెఫనును ఆదర్శం చేసుకుని అట్టి కృపను పొందుకోవడానికి కృప చూపించమని ఈ సమయం ముందు మా ముందున్న కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటూ ఈ లేఖన భాగాలన్నింటి కూడా ప్రభునైనా మీరు ఫలింపచేయమని, విన్నటువంటి వారందరూ కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.